రైట్ ఇక తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అధికార విపక్షాల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. సిట్టు విచారణ నేపథ్యంలో ఒకరిపై మరొకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ఆరోపణలపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో ఏపీలో అరాచకాలు జరిగాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. తప్పులు చేసిన ఎదుటివారిపై నెట్టే ప్రయత్నం సరికాదని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందంటూ ఆ, జరుగుతున్నటువంటి వాటిలో సిట్టు విచారణ వేగవంతమైంది. ఇందులో ఆ కల్తీ జరిగినటువంటి విషయం వాస్తవేనని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌడ్ చెప్తా ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, రిపోర్ట్ల ఆధారంగా నెయ్యి లో కల్తీ జరిగిందనేది వాస్తవం అని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే వైసీపీ మాత్రం కల్తీ జరగలేదని చెప్తా కొన్ని దుశ్చర్యలకు పాల్పడుతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ నెయ్యిలో కల్తీ జరిగిన మాట అదేదో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అనేది అవాస్తవము. ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టే నిర్ధారణ చేసింది. దీంట్లో జంతువుల కొవ్వు, అంతేకాకుండా రసాయనాలు ఏదైతే పామాయిల్ ఉందో దాన్ని వాడినారు. మంచి స్మెల్ నెయ్యి రావడానికి కూడా రసాయనాలు వాడినారు అనేది ఉన్నది. అదేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు, ఎన్డీడీబీనే దీన్ని ఆరోపణ చేసింది. దీనిలో 10% వరకు కల్తీ ఉంది అని అంటే దీంట్లో చూపించడం కష్టము. కల్తీ జరిగిన మాట మాత్రం వాస్తవమే అని చెప్పడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా ఈ రసాయనాలు వాడడం వల్ల ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది అంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళు గతంలో 2019కి ముందు కఠిన నిబంధనలు ఉన్నాయి. అంటే నెయ్యి సరఫరాలో చాలా చాలా కఠిన నిబంధనలు పెట్టి నెయ్యి మంచి నాణ్యమైన నెయ్యి సరఫరా అయ్యేటట్లుగా చేయడం జరిగింది. వీళ్ళు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఏర్పడిన టీటీడీ బోర్డు చైర్మన్లు అయితేనేమి, దాంట్లో ఉన్న పాలక మండలి సభ్యులంతా వాళ్ళు నిబంధనలంతా తుంగలో తొక్కి, అంటే పాల సేకరణ అవసరం లేదు, వెన్న సేకరణ అవసరం లేదు, వాళ్ళకు 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాల్సిన అవసరం లేదు, ఇలా వాళ్ళ ఇష్టానుసారంగా నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఎక్కడన్నాయా ఆవు నెయ్యి అంత పవిత్రమైనది 25 రూపాయల కేజీ దొరుకుతుంది అంటే ఇంకా చూడండి, ఇది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాము. ఇటువంటిది దీంట్లో కూడా వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని వదిలిపెట్టలేదు. లాస్ట్కు మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచ దేశాల నుంచి కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. లడ్డు కూడా అంత పవిత్రంగా ఉంటుంది. దాంట్లో కూడా వీళ్ళు కల్తీలు జరిగి అంటే 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ జరిగిందని, దీనివల్ల 265 కోట్లు వాళ్ళ జోబుల్లోకి వెళ్ళిందని కూడా మేము చెప్పట్లేదు, సిట్ నిర్ధారణ చేసింది. కాబట్టి ఇదంతా ఇంకా నిజాలు ఇంకా తెలియాల్సింది. ఇంకా సెట్ వేగవంతం కూడా చేస్తుంది. వాళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయననే దీంట్లో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ రసాయనాలు అయితే వాడలే. ఇంకా దీన్ని బట్టే అర్థమవుతా ఉంది అప్పుడున్న పాలక మండలి సభ్యులైతేనేమి, చైర్మన్ అయితేనేమి ఎలాంటి కల్తీ నెయ్యి వల్ల లడ్డు తయారు చేశారో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇంకా నిజాలు తెలియాల్సి ఉంది. తప్పకుండా దీన్ని వేగవంతం చేసి త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీంట్లో ఒక పక్క విచారణ జరుగుతుంటేనే మరో పక్క వీళ్ళేమో కల్తీ జరగలేదని చెప్తూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లోకి కూడా తెరలేపడానికి కారకులు అవుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఈ డైవర్ట్ చేయాలి, ఏదైతే నెయ్యి కల్తీ అయ్యిందో ఆ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఏవేవో వాళ్ళ నాయకుడే పురిగొల్పి మాట్లాడిస్తూ ఉన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నిటినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఏ గవర్నమెంట్లో ఏం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏ గవర్నమెంట్ రాష్ట్రాన్ని డెవలప్ వైపుకు ముందుకు తీసుకెళ్తా ఉంది, ఏ గవర్నమెంట్లో అన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, రైతులు బాగున్నారు. ఈరోజు
మన రాష్ట్రమును నంబర్ 1 స్థాయిలో పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన 75 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే పాటుపడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలంతా గమనించాలా. వాళ్ళు ఈ కల్తీని డైవర్షన్ చేసి ప్రజలను పక్కదో పట్టించాలా. వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయో ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాలన్నిటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది చూస్తున్నారు కదా, ఏదైతే నెయ్యి కల్తీ విషయంలో ఖచ్చితంగా సిట్టు విచారణ వేగవంతం చేసి దోషులను ఖచ్చితంగా శిక్షిస్తుంది. ప్రభుత్వం కూడా అటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YKTV కర్నూలు. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel